కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచింది. మూడో రోజు 15 మంది ఇంజనీర్స్ ను విచారించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఇక నిజాలు దాచేందుకు ప్రయత్నం చేసినా బయటకు తీస్తామని, మీ తప్పులన్నింటినీ కూడా కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు అవకతవకలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. మూడో రోజు హైడ్రాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఈఈ, 2 సిఈలతో పాటు దాదాపు 90 మంది ఇంజనీర్లను విచారించింది కాళేశ్వరం కమిషన్. అదేవిధంగా 15 మంది ఇంజనీర్లను కూడా ఎంక్వైరీ చేశారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లకు సంబంధించి ఈఈ, ఏఈఈ, ఎస్ఈ, డిఈలను కమిషన్ విచారించింది. తిరిగి సోమవారం నుంచి కమిషన్ విచారణ ప్రారంభం కానుంది. విచారణలో ఇంజనీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. నిజాలు దాచేందుకు ప్రయత్నం చేసినా బయటకు తీస్తామన్నారు. చూసినా చేసినా పనుల్ని చెప్పేందుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. తప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు జస్టిస్ చంద్రఘోష్. మీరు చేసిన పనుల్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయొద్దని సూచించారు. డెడికేషన్తో పనిచేస్తే ఎందుకిలా జరుగుతుందన్నారు. మూడో రోజు విచారణలో కీలక విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. 3 బ్యారేజీల్లో నీటి లభ్యత అంశంలో నిర్మాణ సంస్థలే టెస్టులు చేసుకున్నాయని, రిపోర్టులు పూర్తి కాకముందే బ్యారేజ్ల నిర్మాణం మొదలుపెట్టినట్లు కమిషన్ ముందు చెప్పారు హైడ్రాలజీ ఇంజనీర్లు. అంతేకాదు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లొకేషన్స్ మార్పులు జరిగినట్లు వివరించారు. అయితే అఫిడవిట్లో చెప్పినా చేర్చిన అంశాలు ఫీల్డ్లో కనిపించడం లేదని, ఇంజనీర్లు డెడికేషన్తో పనిచేస్తే ఎందుకు బ్లాక్స్ దెబ్బతిన్నాయని ప్రశ్నించింది కమిషన్. కాళేశ్వరం కమిషన్ ముందు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ కూడా హాజరయ్యారు. తన దగ్గరున్న సమాచారాన్ని కమిషన్ కు అందించినట్లు తెలిపారు. గతంలో ఓసారి అఫిడవిట్ రూపంలో ఇచ్చానని, ఇప్పుడు ఇంకొంత సమాచారంతో వివరాలు అందించారని తెలిపారు. సో ఎన్డీఎస్ఆర్ రిపోర్ట్ టెక్నికల్గా ఏదైతే రిపోర్ట్ వస్తుందో అది ఒక అప్రోచ్ మాత్రమే. జ్యుడిషియల్ కమిషన్ పూర్తిగా అదొక దాని మీదనే కాకుండా మిగతా అన్ని విషయాలు కూడా చూస్తున్నారు కాబట్టి వారి ప్రక్రియ కొనసాగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగా నన్ను అఫిడవిట్ ఇమ్మంటే ఈరోజు ఇచ్చాను. సో కూలంకషంగా అది మళ్ళీ ఇంతకు ముందు నేను ఇచ్చిన డిపోజిషన్ ఆల్రెడీ చదివారు వారు. దాన్ని ఇప్పుడు అఫిడవిట్ రూపంలో ఇచ్చాను కాబట్టి ఇంకా లేటెస్ట్గా లాస్ట్ 2-3 మంత్స్లో జరిగిన ఇటువంటి ఎన్డీఎస్ఏ లాంటి విషయాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. అది చూశాక మళ్ళీ నన్ను అవసరం మేరకు మళ్ళీ నాతోటి కాంటాక్ట్ చేస్తానని వారు చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు కమిషన్ కు చేరాయి. త్వరలోనే అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారుల్ని సైతం కమిషన్ విచారించనుంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారితో పాటు వాటిలో భాగస్వాములైన మాజీ ప్రజాప్రతినిధుల్ని సైతం విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది.